సో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? నేనేమో పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని చెప్పేసి జన సైనికులంతా మాట్లాడుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు మాత్రం మరో 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాము, చంద్రబాబు నాయుడు గారు మరో 15 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారని చెప్పేసి మాట్లాడటము, కూటమి విడిపోవాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు, అలాంటి జరగవని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు కామెంట్ రెండు. ఒకటి, ఉమ్, 15 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉంటుందని. ఉమ్, రెండు, 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారితో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తామని. ఉమ్, రెండోది గ్యారంటీ కావచ్చు, ఉమ్, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు అనుకుంటే అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అనుకుంటే ఉమ్, 15 ఏళ్ళు కాకపోతే 50 ఏళ్ళైనా ఉండొచ్చు. అది వాళ్ళ పార్టీ సొంత పార్టీ వ్యవహారాలు, వాళ్ళిద్దరు ఇష్టం. ఇంక ఉమ్, ప్రజలతో పని లేదు. చంద్రబాబు గారు లేదా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే అయిపోతుంది. ఉమ్, కానీ 15 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉండడం మన ఇద్దరి చేతిలో లేదు. ఉమ్. అది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. తర్వాత 29లో మీరు గెలుస్తారా లేదని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ 15 ఏళ్ళు మీరు అధికారంలో ఉండడం ప్రజలు నిర్ణయించరు. మీ అభిలాష కావచ్చు, మీ ఉమ్, అభిలాష వేరు. అభిలాష నెరవేరడం అనేది మీ పనితీరు పైన, ప్రతిపక్షం కెపాసిటీ పైన, ప్రజల అభిప్రాయాల పైన ఆధారపడి ఉంటుంది. ఉమ్. 15 ఏళ్ళు కలిసి ఉండడం మాత్రం మీ ఇద్దరు అనుకుంటే అయిపోతుంది. మీరు ఇద్దరు అనుకుంటున్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఈ మొత్తాన్ని పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీతో రాజకీయంగా సహవాసం చేస్తారు ఉమ్, అనేది క్లియర్ గా అర్థమైపోయింది. ఇప్పట్లో విడిపోరు ఉమ్, అనేది కూడా క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో 10 ఏళ్ళు అన్నాడు, ఇప్పుడు 15 ఏళ్ళు అన్నాడు. తర్వాత భువనేశ్వర్ గారు నిర్వహించినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ లో వచ్చిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహార శైలి, ఇవన్నీ చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా తెలుగుదేశంతో వీడే పరిస్థితిలో లేరు. ఏదైనా అనూహ్య పరిణామాలు, అదేంటి, పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి ఇంకేం అనూహ్య పరిణామాలు జరగవు. ఉమ్, జరగాలి ఏదైనా తెలుగుదేశం పార్టీ మాకు వద్దనుకుంటేనో, ఉమ్, లేదా బీజేపీ ఏమన్నా వైడర్ రోల్ పోషించి వాళ్ళు ఏమన్నా ఇంకొక ఆలోచన చేస్తే, బయట ప్రభావాలు తప్ప ఉమ్, స్వతహా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడానికి నిర్ణయించుకున్నారు. ఉమ్, కాబట్టి ఎవరు ఇబ్బంది ఏం పెట్టరు. ఇప్పుడు ఆయన ఇండైరెక్ట్ గా అనేది ఎవరు మమ్మల్ని విడదీయలేరు, మమ్మల్ని విడదీయాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఉమ్. అసలు వాళ్ళు చేసుకుంటే మనం చేయలేం. కానీ జగన్ ఎప్పుడు కూడా వాళ్ళిద్దరిని విడదీయాలని అనుకోలేదు. తప్పించి వాళ్ళిద్దరిని కలిపింది కూడా జగనే గారే కదా. అవును. ఉమ్, కలిపి నేను ఎందుకు విడదీస్తాడు, ఆయన ఎందుకు కలిసిరని కొట్లాడదాం అంటున్నాడు. ఉమ్, రేపు కూడా అదే అంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మమ్మల్ని కలిపాడు, ఎందుకు విడదీస్తాడు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగల్గా వస్తున్న పేరుతో మీరు అందరూ గుంపుగా రండి అని అందరిని కొట్టి ఒకసారి చేర్చినాడు. ఉమ్, కాబట్టి రాజకీయంగా అట్లా చేస్తే ఆయన ఇంకా లాగే ప్రయత్నం చేయడు. కాబట్టి వాళ్ళ కారణంగా విడిపోవాల్సిందే. కానీ జగన్ అయితే ప్రతిపక్ష నాయకులుగా విడిపోయే ఆలోచన, వాళ్ళు కలిసే వస్తారు, కలిసే ఎదుర్కొందాం. మీరు కలిసి ఉన్నా విడిపోయినా కలిసే ఉన్నారు రాజకీయంగా అనేది జగన్ గారి విమర్శ. ఉమ్, అంటే 14లో కలిసి పోటీ చేశారు, ఉమ్, 19లో విడిపోయారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. ఉమ్, అది కూడా మీరు కలిసి నిర్ణయించుకుందే అంటాడు జగన్. ఉమ్. ఆయన లాజిక్ అది. అంటే ఓకే. 14 డైరెక్ట్ గా పోటీ చేయడం కలిసి, ఉమ్, విడిపోయి కలిసి అంటే విడిపోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ప్రతిపక్షం, అధికారంలో తెలుగుదేశం. అవును. తెలుగుదేశానికి వ్యతిరేకంగా ప్రతి ఓటు జగన్ గారికి పడాలి, ఉమ్, ప్రతిపక్షం కాబట్టి. ఉమ్, ఆ ప్రతిపక్షాల ఓట్లు ఎంతో కొంత చేల్చడం కోసం నువ్వు బయటకు వచ్చావు అంటాడు. ఉమ్, ఉమ్, అంటే ఆరు ఉమ్, ఉమ్. కాబట్టి మీరు విడిపోయింది కూడా నన్ను దెబ్బొట్టడానికి అంటాడు ఆయన. కాబట్టి ఓకే. ఆయన విడిపోయినా కలిసి ఉన్నా ఒకటే అనుకుంటున్నాడు. కాబట్టి ఇంకా ఆయన మిమ్మల్ని విడిపోవాలని కోరుకోడు. ఉమ్, కానీ మీరు ఉండాలా లేదా మీరు నిర్ణయించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి అభిలాష మాత్రం నేను కలిసే ఉండాలనుకుంటున్నాడు, కలిసే ఉంటారు. ఉమ్, రేపు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా కలిసి రాజకీయాలు చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నట్టుగా క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇంకా ఎవరైనా అంటే ఇంకొక సంస్కరణ ఏమర్థం అవుతుందంటే, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అనే టాపిక్ ఇంకో 15 ఏళ్ళు లేనట్టే లెక్క, ఆయన లెక్క ప్రకారం. అంటే ఇప్పుడు కేడర్ యాక్సెప్ట్ చేస్తుందా? పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తాడు, ఓకే నేను ముఖ్యమంత్రి అవ్వకపోయినా పర్లేదు, లోకేష్ని ముఖ్యమంత్రి చేయండి లేదంటే ఇంకొకరిని ముఖ్యమంత్రి చేయండి అంటే ఓకే, పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తారు, కేడర్ యాక్సెప్ట్ చేయాలి కదా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు యాక్సెప్ట్ చేయాలి కదా. ఇంకా రెండు అంశాలు. ఒకటి, తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే తెలుగుదేశాన్ని సీఎం గా ఒప్పుకోవడమే. తెలుగుదేశం అంటాను, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అప్పుడప్పుడు ట్విస్ట్ చేస్తుంటారు చాలా మంది. చంద్రబాబు అయితే ఒప్పుకుంటాడు, లోకేష్ అయితే ఒప్పుకోడు. అవన్నీ కుదరవు. ఒక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ కండిషన్లు పెడితే ఎవరు రానియరు. మీ కండిషన్, మీకు ఎన్ని సీట్లు కావాలి, మీకే హోదా కావాలో, మీ వాటా ఏంటో వరకు పర్మిషన్ చేస్తారు. కానీ మీ పార్టీలో ఎవరుంటే బెటరు అది కుదరదు. తెలుగుదేశంతో పొత్తులో ఉంటే వాళ్ళు ఎవరంటే వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటారు, మనం నిర్ణయించలేము. మీ వాటా అడగచ్చు, మాకు మంత్రివర్గంలో 10 కావాలి, 15 కావాలి, పలానా శాఖలు కావాలి, మాకు పలానా ఇవి చెప్పొచ్చు. కానీ ఎటువంటి పరిస్థితులు మీరు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండి బయట నుంచి చెప్తే అది పొత్తు కుదరదు, స్టార్టింగ్ లోనే విడిపోతుంది. రెండో అంశం, తెలుగుదేశం పార్టీతో ఉన్నంత వరకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాలేరు అంటే, తెలుగుదేశం పార్టీ మేజర్ పార్టీ. లోకేష్ చంద్రబాబు గారు ఇంపార్టెంట్ కాదు, అది మేజర్ పార్టీ. మేజర్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవుతారు కానీ మైనార్ పార్టీ నుంచి ఎట్లా అవుతారు? అది కుదరని పని.
కాబట్టి ఇంతవరకు రాజకీయాలు వాడు జరగలేదు. ఒకసారి బీహార్లో నితీష్ కుమార్ కు బీజేపీ ఆఫర్ చేసింది. బీజేపీ నితీష్ కుమార్ గారు కలిసి పోటీ చేసినప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. నితీష్ కుమార్ గారి కన్నా ముందు అన్న ఎక్కువ సీట్లు వచ్చినాయి. అయినా నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రిని చేసినారు కదా, ఒక లాజిక్ ఉంది. అది ఏంటంటే ఎన్నికల ముందే చెప్పారు, ఇద్దరు సరిసమానం పోటీ చేసినారు, మనం ఎవరు గెలిచినా మీరే ముఖ్యమంత్రి అన్నారు. సరిసమానంగా పోటీ. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం జనసేన కూడా 175కి 80 ఇట్లా పోటీ చేస్తే 80-90 అట్లా దగ్గర దగ్గర పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రి అడ్జస్ట్. వాళ్ళేమో 150 దగ్గర పోటీ చేసి మనం 25 దగ్గర పోటీ చేస్తే, కాబట్టి మేజర్ రాజకీయ పార్టీగా తెలుగుదేశం ఉంది కాబట్టి ఆ పార్టీతో కలిసి ఉన్నంత కాలం ఏ పార్టీ అయినా, జనసేన కావచ్చు, ఇంకో పార్టీ ముఖ్యమంత్రి అనేది చర్చనీయాంశం కాదు. తెలుగుదేశం ఎవరంటే వాళ్ళే అవుతారు. లోకేష్ గారు, చంద్రబాబు వాళ్ళ అంతర్గత. కాబట్టి చంద్రబాబు గారు ఆ విషయం ఆలోచించాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి ఉన్నారు కాబట్టి ఉంటారు. మీరు క్యాడర్ ఒప్పుకుంటారో ఒప్పుకోరా?